రామ 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 అన్న రామ అది కాకున్నా పర్వతం బండ మీద నువ్వు ఉండాలంటే గొల్లాయన ఎడమ కాలుతోటి 7 గుంతలు కొడుతున్నా 7 గుంతలల్లా ఇగల పట్టదాం గంజి వస్తున్నా నీకు ఇంపైతే కర్రీ కుక్క లెక్క గదుక్కుంటా దారం కాడ కావాలండు లేకపోతే పర్వతంబురా ఉండాలంటే ఇష్టం ఉంటే ఈమె పొమ్మంటావు బామా పంట మీద ఎడమ కాలుతో 7 గుంతలు కొట్టి గుంతల్లో 3 ముక్కుపోయిన సైడమ్మలు పోస్తానంటావైనా వీళ్ళ మందకారి కుక్క లెక్క గతుకుమంటావు ఇష్టం ఉంటే గతుకుమంటావు లేకపోతే ఎందుకు పొమ్మంటావు ఇంత వింటావు కాదు పెట్టినట్టు భర్త మీద ఉండే మీరు లేదంటే భర్త మీద ఉండవి లేదు లేదు ఆ రోగాలు పెట్టుకొని కీడు ఉంటే నాకు నిన్నది ఇలా ఉంటుండొచ్చు ఉంటే వాళ్ళ వెళ్తా కంది పోస్తా తాగుకుంటా కదారం కడ కావాలని కరెక్ట్ అన్నా వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఇప్పుడు నాకైతే బాబా బంజలాన మరి ఒకవేళ సిరితైల పడత మీద కత్తుగా పోతున్న బాబా రామ రామ సిరితైల భర్త మీద ఉండవి లేదు ఎక్కడన్నా వెళ్ళిపోమంటున్నావు
మరి నేను పోయి మాత్రం వీళ్ళ పోతే పులి పిల్లలు వస్తే పని పిల్లలు మావా కన్నా ఎక్కువ ఏడుకెళ్ళ సిరిందే తీయడికి తరిమి అడగట్టి అందరం పందినాక వీరికి నేను వచ్చిన ఎక్కువ కొంచెం మూడు గుర్తులేమన్నా అందరం పందినాక ఈ చక్కదానానికి ఇంకా నేనే కాక నాకంటే 7 కళలు ఎక్కువ అని కొత్త సమితి పోయినా నువ్వే ఇంటికి పోయినా ఏనా సమితి నేను చూసానా కాడ నీ చదువుకుంటారు నాకు నిలబడుతుంది అయ్యో పంజల్ల పిల్లతోటి ఒక వీళ్ళ బాధ పెట్టుకున్నాడు భగవంతుడు మల్లయ్యా పోత పులి పిల్లనన్నాడు వస్త పలి పిల్లనన్నాడు 6 నెలలకే వస్తుండొచ్చు 60 ఏళ్ళకే వస్తుండొచ్చు 3 ఏళ్ళకే వస్తుండొచ్చు 30 ఏళ్ళకే వస్తుండొచ్చు బామా ఆనాడు భగవంతుడు పంజల్ల పిల్లలు మాత్రం శ్రీశైల పంట మీద నాగయ్యలు కావలి పెట్టిండు వెళ్ళిపోతూ ఉన్నాడమ్మా